మరో నెల 15 రోజుల్లో వినాయక చవితి ప్రారంభం కానున్న నేపథ్యంలో మొత్తానికైతే మొత్తం రసాయనిక ఎరువులకు బదులుగా న్యాచురల్ పద్ధతుల్లోనే వినాయక విగ్రహాలను తయారు చేసేందుకు మొత్తం కూడా నిర్వాహకులు ఏర్పాటు చేస్తాం. మొత్తం కలకత్తా ప్రాంతం నుంచి వచ్చినటువంటి వర్కర్స్ ప్రత్యేకమైనటువంటి గంగా మట్టితో పాటుగా అక్కడ నుంచి వివిధ రకాల సంబంధించినటువంటి దీనికి తయారీ సామాగ్రిని ఇక్కడికి తీసుకొచ్చుకోవడం, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మంచిగా ఒక అందమైనటువంటి శిల్ప కళాకారులతోటి మొత్తానికైతే మాత్రం వినాయక విగ్రహాలను ఏర్పాటు చేస్తున్న నేపథ్యం ఉంది. మరో దాంతోపాటు చూసుకుంటే కనుక ఈ జనరల్గా ఇప్పుడు ప్రతి ఒక్క ప్రాంతంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి ఏర్పాటు చేస్తున్న నేపథ్యం ఉండేది. అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల మొత్తానికైతే మాత్రం ఈ అంటే వాటర్ మొత్తం కలుషితం అయిపోవడంతో వివిధ రకాల లోపల అంటే ఆ జలాల్లో ఉన్నటువంటి జల రాశులు మొత్తం కూడా మొత్తానికైతే ప్రాణహాని ఉందన్న నేపథ్యంలోనూ ఇటీవల కాలంలో మొత్తానికైతే మాత్రం న్యాచురల్గా తయారు చేయాలని చెప్పని ఆ యొక్క ఆకాంక్షతోటి ఈ యొక్క కలకత్తా ప్రాంతానికి చెందినటువంటి నిర్వాహకులు మొత్తానికైతే మాత్రం మంచిగా ఇక్కడ ఉన్నటువంటి ఒరిగడ్డితో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి మట్టితో ఈ యొక్క విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. జై కాళికామాత ట్రేడర్స్ వాళ్ళ యజమాన్యం. మొత్తానికి దీనికి సంబంధించి మనం చాలా క్లియర్ విజువల్లో చూసుకోవచ్చు. ప్రత్యేకమైన మట్టి అంటే ఈ గంగా మట్టిని వివిధ ప్రాంతాల నుంచి అంటే కలకత్తా నుంచి ప్రత్యేకంగా ఎక్స్పోర్ట్ చేసుకుని ఒక టన్ను వచ్చేసి 3,000 రూపాయల పైగా అక్కడ కొనుగోలు చేసుకొని ఒక ప్రత్యేకమైనటువంటి దాంతో చూసుకుంటే కనుక అవన్నీ కూడా ఇక్కడ మంచిగా అందమైనటువంటి విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు మొత్తానికైతే ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యం ఉంది. మరి కొన్ని రోజుల్లోనే వినాయక చవితి ప్రారంభం కానున్న నేపథ్యంలోనే వినాయక విగ్రహాలు మాత్రం ఇప్పటికే భారీ ఎత్తున కూడా ఆర్డర్ తీసుకున్న నేపథ్యం ఉంది. దీనికి సంబంధించి ఈ నిర్వాహకులు అంటే విభిన్న ఆకారాల్లోనే అంటే ఒక చూసుకోవచ్చు. అంటే ఋషి అంటే ఏదైతే ఒక ఎలుక రూపంలో కావచ్చు, అదేవిధంగా వినాయకుడి యొక్క విభిన్న రూపాల్లోనే నిర్వాహకులకు అందించే విధంగా, అదేవిధంగా దాంతోపాటు డిఫరెంట్ మోడల్ మొత్తానికైతే మాత్రం అందమైనటువంటి ఈ యొక్క విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన ప్రత్యేకంగా ఒరిగడ్డితో పాటుగా కేవలం కర్రలు అంటే వుడ్ ఒక సుబాబుల్ కర్రతో పాటు దాంతోపాటు చూసుకుంటే కనుక ఇంకేమీ లేకుండా ఓన్లీ గంగా మట్టి లోకల్ మట్టితోటే ఈ యొక్క విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు ఈ యొక్క నిర్వాహకులు ప్రత్యేక చొరవ చూపుతూ ఎలాంటి వాటర్ కలుషితం కాకుండా నిర్వాహకన సమయంలో మొత్తానికైతే మాత్రం ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండే విధంగా అంటే ఒకవేళ నిమజ్జనం చేసినా సరే న్యాచురల్గా జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యం ఉంది. సంబంధించి నిర్వాహకులు మనతో పాటు ఉన్నారు. సార్ మాట్లాడి చూద్దాం. జనరల్ చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తూ ఉన్నారు, ఎలా ఉంది మీకు ఈ వ్యాపారం? మేము కలకత్తా నుంచి వచ్చామండి. ఇక్కడికి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. పోయినసారి వ్యాపారాలు బాగాలేవు. ఈసారి మళ్ళీ ట్రై చేస్తున్నామండి. గౌతమ్ అండ్ శేఖర్ కలకత్తా అబ్బాయిలు కూడా కలకత్తా వాళ్ళే. వాళ్ళు మోడల్స్ చేస్తామండి తయారు. అంటే జనరల్గా విభిన్న ఆకారాలు ఎక్కువ ఏ ఆకారాన్ని ఇష్టపడతా ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి భక్తులు? అంటే ప్రస్తుతానికి వాళ్ళు తెచ్చిన ఆకారం బట్టి మేము తయారు చేస్తామండి. వాళ్ళ ఐటమ్స్ తీసుకొస్తారు, మోడల్స్ తీసుకొస్తారు. అది తీసుకొచ్చిన ప్రత్యేకంగా మేము వాళ్ళ బట్టి ఆర్డర్ బట్టి తీసుకుని అంటే జనరల్గా ఎక్కువ రసాయనిక పదార్థాలు వాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడుతున్న నేపథ్యంలో చాలా జనరల్గా మీరు న్యాచురల్ పద్ధతిలోనే ఎందుకు తయారు చేయాలనిపించింది? అంటే మీకు ఎవరైనా ట్రైనింగ్ అంటే ఎవరైనా చెప్పారా, లేకుంటే మీ సొంత ఆలోచనతో వచ్చింది? కాదండి, హైదరాబాద్ లోపలనే ఖరీదాబాద్ గణేష్ కూడా న్యాచురల్ చేస్తానండి. అందుగురించి మేము కూడా ప్రయత్నం చేసి మేము కూడా తయారు చేస్తున్నామండి. అందుగురించి న్యాచురల్ అంటే బాగుంటుంది, పిఏపి అంటే బాగుండదండి. పిఏపి అంటే కలిసి వస్తుంది. అందుగురించి మేము న్యాచురల్ పద్ధతిగా చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ జనరల్ చూసుకుంటే కనుక ఈ యొక్క విగ్రహాల తయారీకి ఎంత कितना दिन है ये विग्रह तैयार है? एक गणपति बनाने के लिए 10-11 दिन लगता. एक गणपति बनाने के लिए 10-11 दिन लगता. और ये पूरा मट्टी का है. पहले घास से बांधता, उसके बाद पहला मट्टी चढ़ता, उसके बाद तीसरा मट्टी, उसके बाद फिनिशिंग, उसके बाद उसके ऊपर क्लॉथ, वो कॉटन क्लॉथ लगा था. उसके बाद और एक मट्टी लगता, उसके बाद फिनिशिंग कलरिंग होता. उसके पहले नहीं होता. वो कम से कम 10-11 दिन लगता है एक 5 फीट 6 फीट मूर्ति का. अगर 10 फीट 12 फीट मूर्ति है तो 15 दिन लगता एक मूर्ति के पीछे. कितना पैसे है एक कितना 10,000 11,000 15,000 20,000 ऐसा जैसा लेबर जाता वो हिसाब से बचता. गिराक तो नहीं है इधर, गिराक कम है. बाईपास बोल के क्या है नहीं मालूम. फर्स्ट टाइम लगाया था पूरा थोड़ा मूर्ति रह गया. अभी दूसरा टाइम ट्राई कर रहा हूँ. अभी स्टार्ट करा. कौन सा भी बड़ा मूर्ति जो भी ऑर्डर आएगा हम बना देते. खर्च कितना आता? खर्चा तो बहुत है मट्टी में. वो बल्ली का, वो बम्बू का, खिलार, सुतली, घास,
मट्टी 2-3 आइटम का मट्टी, पूरा खर्चा बहुत है। అయితే మాత్రం వివిధ ప్రాంతాల నుంచి అంటే సొంత రాష్ట్రం నుంచి కలకత్తా నుంచి కూడా మెటీరియల్ మొత్తం దిగుమతి చేసుకొని ఇక్కడ ఖమ్మం నగరంలో ఉన్నటువంటి బైపాస్ రోడ్డు సమీపంలోనే మొత్తానికైతే ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు అంటే వాళ్ళు ఎవరైతే భక్తులు వచ్చేసి వాళ్ళకి వినాయక మండపాలు పెట్టిన నిర్వాహకులు వాళ్ళకి కావాల్సిన ఆకృతుల్లో వాళ్ళకి కావాల్సినటువంటి పద్ధతుల్లో ఏ రకం కావాలి ఏ మోడల్ కావాలనే దానిపై ప్రత్యేకంగా ఆర్డర్ తీసుకున్న తర్వాతనే వీళ్ళు ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది. మొత్తానికైతే ఒక హైటు ఒక 3 ఫీట్ నుంచి మొదలుకొని 10 ఫీట్ పైగా వరకు కూడా ఈ యొక్క వినాయక విగ్రహం ఏర్పాటు చేసేందుకు సహజ సిద్ధమైన పద్ధతుల్లో ఎలాంటి రాసాయనిక ఎరువులు వాడకుండా కేవలం న్యాచురల్గా ఒక వరిగడ్డితో పాటుగా మరో పెండ్యాలు వేసుకోవచ్చు. పెండ్యాలతో పాటుగా తర్వాత ఈ చిన్న మన సర్వీ కడ్డీలతో పాటు టోటల్గా దారంతో పురుకోసం తో పాటుగా గంగామట్టి మొత్తం అయితే రాష్ట్రాన్ని కేరళ అది మన కలకత్తా నుంచి దిగుమతి చేస్తున్నటువంటి గంగామట్టితో కేవలం స్మూత్ క్లాత్ అంటున్నారు. మొత్తానికైతే ఒక కాటన్ క్లాత్ తోటి ఈ యొక్క విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటూ ఈ యొక్క నిర్వాహకులకు అందిస్తున్న నేపథ్యం అవుతుంది. మొత్తానికైతే మరికొన్ని రోజులు జరగబోతున్న వినాయక విగ్రహ ఉత్సవాలకు మాత్రం మొత్తానికైతే మొత్తం సర్వం సిద్ధం చేస్తున్నారు ఈ యొక్క జై కాళికాంబ ట్రేడర్స్ యజమాన్యాలు. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరా సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం. For more videos like this, subscribe Big TV channel.